హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియాలో ఇదే లాస్ట్ డే ఇంకా వ్లాగ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే సౌదీకి అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆల్రెడీ మ్యారేజ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ 50 వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియోస్ అయితే చూసి మీ లైక్ కామెంట్ అయితే షేర్ చేయండి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ రీయూనియన్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. లైక్ గెట్ టుగెదర్ పార్టీ అన్నమాట. సో ఒక చాలా ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా అందరినీ ఒక నెంబర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని రీసెంట్గానే వీళ్ళందరూ కూడా వాట్సాప్ అయితే క్రియేట్ చేసుకొని ఈ నెంబర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక 1 డే అయితే ఈ విధంగా అయితే పార్టీ లాగా అయితే పెట్టుకున్నారన్నమాట. సో వాళ్ళు చదువుకున్న ప్లేస్లో వడకంజేరి అనే ఒక ప్లేస్ ఉంటుంది. మేమున్న ప్లేస్ కంటే ఇది చాలా దూరం అన్నమాట. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా హిల్ స్టేషను, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు చూపిస్తున్నది అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సెంటర్లోనే ఈ మొత్తం ఈ విధంగా రౌండ్ బ్రిడ్జ్ అయితే కట్టారు. భలే అట్రాక్ట్గా ఉందన్నమాట. సో ఈ బ్రిడ్జ్ అయితే నేను వెళ్ళిన ప్రతిసారి చాలాసార్లు చూస్తూ ఉంటాను. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మూవీస్కి సంబంధించిన చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడైతే ఆ రీయూనియన్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. సో అందరు కూడా ఫ్యామిలీస్ తోటి అయితే వస్తున్నారు అనమాట. సో నన్ను కూడా తీసుకొని అయితే వెళ్తున్నారు. మొత్తానికి అయితే హిల్ స్టేషన్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. బట్ మాకైతే చాలా టైం పట్టింది. ఇంకా అదంతా కూడా వీడియోలో పెడితే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి అవన్నీ కూడా నేనేమి ఇంక్లూడ్ చేయట్లేదు. దాదాపుగా వీళ్ళు 20 years బ్యాక్ బ్యాచ్ ఇంటర్మీడియట్ అనమాట. సో అందరినీ కూడా ఒక గ్రూప్లో కలిసి సో అందరి కాంటాక్ట్స్ అన్ని తెలుసుకొని ఈ విధంగా అయితే గెట్ టుగెదర్ అవ్వడం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మనం కూడా నాకు అది ఆ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట. సో మన చదువుకున్న రోజుల్లో మన స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ సో గ్రాడ్యుయేషన్ అప్పుడు కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా నాకు కూడా అనిపించింది అనమాట. మనం కూడా ఈ విధంగా ఒకసారి అయితే రీయూనియన్ ఫంక్షన్ లాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఫ్యామిలీస్ అందరితో కలిసి అనేసి అనిపించింది. ఈ ఫంక్షన్ వీళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధానం చూసిన తర్వాత ఇంకా ఆ ప్లేస్కి అయితే రీచ్ కూడా అయిపోయాము. సో ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి, వడకంజేరి అని చెప్పేసి. ఇక్కడ మా హస్బెండ్ చదివిన స్కూల్ అయితే ఉంది, కాలేజ్ అయితే ఉంది అనమాట, ఇంటర్మీడియట్. సో ఇంత దూరం బస్సులో ట్రావెల్ చేసి చదువుకునేవారంట. సో ఆ కాలేజ్ అయితే ఇక్కడ అదే చూపిస్తున్నారు. ఈ కాలేజ్ దగ్గరలోనే ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నారనమాట కాన్ఫరెన్స్ హాల్లోని. ఈ విధంగా అయితే గెట్ టుగెదర్ పార్టీ అయితే రీయూనియన్ ఫంక్షన్ లాగా బాగా కండక్ట్ చేసుకున్నారు. మేమంతే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి ఇంకా ఎవరైతే రాలేదనమాట. సో ఇది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కదా, రావడానికి టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్స్ అయితే చేస్తే అందరు నియర్ బై ఉన్నారని చెప్పారనమాట. సో ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా డైనింగ్ హాల్ అనమాట. సో ఇది ఒక హోటల్ కదా, ఇక్కడ ఇంకా రెస్టారెంట్ కూడా ఉంటుంది కదా, ఇందులోనే ఫుడ్ అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అందరూ అయితే గ్యాదర్ అయిన తర్వాత ఇంకా కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మొత్తం ఈ విధంగా ఒక బ్యానర్ అయితే పెట్టి సో వీళ్ళు వాళ్ళ కాలేజ్లో ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు కదా, సో వాళ్ళను కూడా ఇన్వైట్ చేశారన్నమాట. సో వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు అందరూ కూడా పిల్లలతో మ్యారేజ్ అయిపోయి అంతా కూడా పెద్దవాళ్ళు కదా, సో ఇంకా అందరూ కూడా ఫ్యామిలీస్ అయితే తీసుకొని అయితే వచ్చారు. తర్వాత అందరికీ వెల్కమ్ అయితే చేసిన తర్వాత ఇంకా లెక్చరర్స్ అందరినీ టీచర్స్ కానీ సార్ కానీ ఉన్నారు కదా, సో వాళ్ళని అయితే స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే ఈమె ఒక యాంకర్ లాగా ఇక్కడైతే మాట్లాడుతుంది. ఈమె ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్ లాగా అనమాట. సో ముందైతే వాళ్ళని ఇన్వైట్ చేసిన తర్వాత అందరికీ వెల్కమ్ చేసిన తర్వాత వీళ్ళకి ఆచారం ప్రకారంగా అయితే ఇక్కడ ఒక దీపానికి అయితే ఈ విధంగా అయితే లైటింగ్స్ అయితే వెలిగిస్తారనమాట. తర్వాత ప్రతి ఒక్కరు అయితే మైక్లో వచ్చేసి మాట్లాడారనమాట. సో వాళ్ళు కాలేజ్ తర్వాత ఏం చదువుకున్నారు, ఫర్దర్ స్టడీస్, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మ్యారేజ్, ఫ్యామిలీ అలాగే అవన్నీ కూడా చెప్పుకున్నారనమాట. తర్వాత ఇక్కడ పాటలు అయితే పాడుతున్నారు. లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ గ్రూప్లోని చాలామంది సింగర్స్ ఉన్నారు. అందరూ కూడా సాంగ్స్ అయితే పాడి బాగా డాన్సులు వేసుకుంటూ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. చూసారు కదా ఎంత చక్కగా అయితే అందరూ కలిసి బాగా డ్యాన్సులు వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు. అలాగే లాస్ట్లో కేక్ కటింగ్ అయితే సో వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక గుర్తుగా ఉండడానికి ఒక మెమెంటో కూడా ఇచ్చారని ప్రజెంట్ చేసుకున్నారు.
ఇలా సాంగ్స్, డాన్స్‌లు అంటూ చాలా వరకైతే టైం అయితే బాగా స్పెండ్ చేశారనమాట. చాలా ఫన్‌గా భలే ఉంది. నాకు ఈవెన్ లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు కూడా నాతో ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అయితూ నాతో కూడా చక్కగా మాట్లాడారు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్, వాళ్ళ ఫన్ అవన్నీ కూడా చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది. సో, మన వాళ్ళతో కూడా ఈ విధంగా రీయూనియన్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి. అంతే మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నేను నల్ల పూసలు చేయించుకున్నానని ఒక చిన్న షార్ట్ పెడితే వాళ్ళు ఒక మెసేజ్ చేశారు క్లియర్ పిక్చర్ పెట్టమని. సో, అందుకే ఈ వీడియోలో అయితే నేను ఆ పిక్చర్ అయితే పెడుతున్నాను. అంతే మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.